మన కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలంటే, మనం ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏం చేయాలన్నాను? మొట్టమొదటిగా మనం బ్రతికుండాలి. ఎట్లుండాలి? మనం బ్రతికుండాలి. మనం బ్రతికుండాలి. రెండవది మనం మంచి ఆహారం భుజించాలి. మూడవదిగా మాలిన్యం అంటుకోకుండా చూసుకోవాలి. ఇవాళ నాలుగవ మాట పని కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సంఘం పని కలిగి ఉంటే సంఘం ఆశ్రయించబడుతుంది. కుటుంబం పని కలిగి ఉంటే కుటుంబం ఆశ్రయించబడుతుంది. ఇది సంఘము పని కలిగి ఉండాలి, కుటుంబం కూడా. ఎందుకంటే సంఘం అంటే ఇది బడి, పరిశుద్ధాత్మ దేవుడు మనం నేర్పే బడి. ఈ బడిలో మనం ఎదిగితే మన కుటుంబాల్లో కూడా మనము ఎదుగుతాం. అంతేగాని మనం బడికి రాకుండా ఇంటికాడు ఉంటే ఎదగలేము. ఎందుకంటే ఎదగటానికి అవకాశం ఉండదు. దేవుని సన్నిధికి వస్తే ఎదుగుతాం. బిడ్డలు బడి పంపిస్తున్నామంటే వాళ్ళు అక్కడ చదువుకుంటే రేపు వాళ్ళు ఒక ప్రజలు అవుతున్నారు. వాళ్ళు చదువుకోకుండా ఇంటికాడు ఉంటే ప్రజలు ఎట్లా అవుతారు? అలాగే మనం కూడా దేవుని సన్నిధిలో దేవుని పని కలిగి ఉంటే మనం పని కలిగి ఉంటాం. మనం పనికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. అందుకని ఈరోజు నాలుగో మాట ఏంటంటే మనం అందరం కూడా పని కలిగి ఉండాలి. ఇప్పుడు బిడ్డ పుట్టిన తర్వాత 2-3 నెలలు వచ్చిన తర్వాత వాడు పద్దాకా పని చేస్తాడు. చేయడా? ఎక్కడ చేస్తాడు? కాళ్ళు చేతులు ఆడిస్తూ ఉంటాడు పద్దాకా. పాలు తాగినప్పుడు నిద్రపోతాడు. పాలు తాగిన ఆకలి అయ్యేదాకా ఆడుకుంటాడు. ఆకలి అయ్యేదాకా కాళ్ళు చేతులు ఊకే ఆడిస్తూ ఉంటాడు. పని చేస్తాడు అన్నమాట. ఫస్ట్ బిడ్డ ఆ పని చేస్తే ఆ బిడ్డకి ఏమొస్తుంది? ఆరోగ్యం వస్తుంది. ఆ బిడ్డ ఎదుగుతాడు, పాలు తాగుతాడు, నిద్రపోతాడు, మళ్ళీసి ఆడుకుంటాడు, పని కలిగి ఉంటాడు ఫస్ట్ బిడ్డ. అలాగే మనం కూడా ఫస్ట్ బిడ్డ ఏ విధంగా పని కలిగి ఉంటాడో కాలేజీలో ఆడిస్తా మనం కూడా దేవుని పనిలో మనం కూడా పని కలిగి ముందుగాక. ఈ రాత్రి కొన్ని మాటలు నేర్చుకుందాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 8వ చదువమ్మ. ఇక్కడ అంటున్నాడు, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను. ఆమేన్ చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమల తండ్రి, దగ్గర నాయన, మీ వందన లేఖనం మీది, ప్రజలు మీ వారిని, మీరు మా దేవుడు గారు. కొద్ది నిమిషాలు మీ లేఖన భాగం నుంచి నాతో మా అందరితో మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అపొస్తలుడు పౌలు చెబుతున్నారు, బోధించేవాడైతే బోధలో పని కలిగి ఉండాలి, హెచ్చరించేవాడైతే హెచ్చరించడంలో పని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా పని కలిగి ఉండాలి. సేవకుడు బోధించే విషయంలో పని కలిగి ఉండాలి. సేవకుడు బతికూడదు. సేవకుడు బలహీనంగా ఉన్నా సరే బతికూడగా దేవుని పని సాంత్రహీనతలు పడిపోతే తప్పగా. కనుక అలాగే హెచ్చరించే బిడ్డలు కూడా, హెచ్చరించే బిడ్డలు కూడా ఉండాలి. సంఘం వాళ్ళు కూడా హెచ్చరించాలని మనసులోకి వచ్చినప్పుడు దాన్ని ఆపుకోకుండా దాన్ని హెచ్చరించాలి. ఎందుకంటే దిద్దుబాటు కోటం కనుక ఈ దిద్దుబాటు కోటంలో మనం కూడా హెచ్చరించే వారిగా ఉండాలి. హెచ్చరిక అనేది ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది మా చెప్పొచ్చు చెవులు అంటారు అని, కొంతమంది తెలిసి కూడా హెచ్చరించట్లేదు. అవునా కాదు? ఇప్పుడు గ్రామంలో మన కుటుంబంలో మన సంఘంలో సంఘ పెద్దలు నియమించాము. దానికి ఆ రోజు ఇష్టపడ్డారు, ప్రార్థన చేశాము. సంఘ పెద్దలుగా చేయాల్సిన పని చేయి. సంఘ పెద్దలు చెప్పిన పని వాళ్ళు చేయకపోగా వాళ్ళు అసలు రావట్లేదు. వాళ్ళే రావట్లేదు, టయానికి వాళ్ళే చేయట్లేదు. కానీ సంఘ పెద్దలు అంటే అదే హెచ్చరించే విషయంలో, దేవుని పని చేయటం విషయంలో సంఘ పెద్దలు చాలా ప్రాముఖ్యంగా ఉంటారు. అది కూడా గొప్ప వరమే, అది కూడా గొప్ప భాగ్యం. దాన్ని పోగొట్టుకుంటున్నారు, సంఘ పెద్దలు పోగొట్టున్నారు. అలా పోగొట్టుగా ఉండకుండా ఉండాలని ఆశించాను.
దాన్ని అందరూ పోగొట్టుకుంటారు. ఇక అందుకే నేను కూడా ఏం చేయలేక ఇంకా మాట్లాడలేక మౌనం అయిపోయాను. అదే అని అన్నాం అనుకో, మాట్లాడతాను చెప్పట్లేదు, హెచ్చరిస్తే అయ్యా చెప్పొచ్చు అంటారని కొంతమంది ఉద్దేశాలు చెప్పారు. అందుకని మార్చుకోకూడదు. ఎందుకంటే మనం దిద్దుబాటు కొట్టాలలో తిమోతి రాసిన పత్రికలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. తిమోతి రాసిన పత్రికలో 2 తిమోతి 3:17 చూడండి. 2 తిమోతి 3:17. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉంటున్నట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతియందు శిక్షణ చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. అంటే తప్పు ఖండించాలి, శిక్షించాలి, వారిని దిద్దాలని వాక్యం చదివిస్తుంది. ఖండించాలన్నా భయం అవుతుంది, గద్దించాలన్నా దిద్దాలంటే ఇంకేం దిద్దుబాటు కావాలంటే ఇప్పుడు పూర్వకాలం మాస్టర్ గారు బెత్తలు తీసుకుని కొట్టుబడి బెత్తలు ఏడ్చవలు కానీ ఏ సొలవు ఉంటే ఆ సొలవు పెట్టి కొట్టేవాడు. ఆ రోజున తల్లిదండ్రులు మాట్లాడడం కాదు, అందుకని ప్రజలేదు. ఇప్పుడు కొడితే ఎవరు ఒప్పుకోరు, ఎందుకంటే డబ్బిచ్చి చదివిస్తున్నారు కనుక అది కొట్టే అధికారం లేదు. ఉన్నంటారా పడతారంటే ఇప్పుడు మాస్టర్ గారు ఏమన్నా ఏమన్నా లేదు. ఎందుకని పడతలేదంటే డబ్బిచ్చి చదివించుకుంటున్నారు. మా కర్తవ్యం చెబుతున్నాం. తర్వాత ఆ హోంవర్క్ ఇష్యూ అంటే ఆ విషయాలు అంటే మీరే మాట్లాడుకోండి, మీరే చూసుకోండి అంటున్నారు. అందుకే కొడతలు అంటే పరిస్థితి ఏమైందని రాను ఒకప్పుడు గద్దించాము, బుద్ధి చెప్పాము. మరి సంస్కారాధనలోకి వచ్చేటప్పటికి తప్పులను ఒప్పుకోమని కూడా చెప్పాం. ఒప్పుకుంటే ఇచ్చాము, లేకపోతే ఇవ్వలేదు. ఇప్పుడు అట్లా కాదు, సిద్ధపడాలంటే అందరూ సిద్ధపడ్డం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అందరికీ వాక్యం తెలిసింది కనుక అలా చేస్తాం. కనుక తప్పు దిద్దటం మంచిది. ఒక పెద్దవాడు చిన్నవాడికి ఏదైనా తప్పు చేస్తే తప్పు దిద్దటం, గద్దించడం మంచిది. ఆ గద్దింపును లోబడిన వాడు దీవించబడతాడు, గద్దింపునకు తిరుగుబాటు చేసేవాడు చెడిపోతాడు. అందుకే దావీదు భక్తుడు అంటాడు, నీతిమంతులు నన్ను గద్దించడం నాకెంతో ఉపకారము, దైవజనుడు నన్ను కొట్టడం నాకు తైలాభిషేకం. ఒకటి గద్దిస్తే ఉపకారం ఉంది, కొడితేనేమో తైలాభిషేకం ఉండాలి. అందుకే పూర్వకాలం పరిస్థితులు ఇప్పుడు లేవు, అంతా సౌమ్యం అయిపోయింది, అంతా అల్లోయ. కనుక మనం సంఘం పని కలుగుంటే కలిగే మేలు మీకు చెబుతాను. 2 మాటలు చెప్పి ముగిస్తాను. టైం ఇప్పటికే 8:15 అయింది, 8:18 అయింది, టైం సాధలేదు. చూడండి, సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24 వచ్చిన చూడమ్మా. శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేయుదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. ఇప్పుడు శ్రద్ధగా పనిచేయాలి. నువ్వు కుటుంబ విషయంలో శ్రద్ధగా పనిచేసుకో. దానివల్ల నువ్వేమవుతున్నావు అంటే ఇతరులు ఏదట్టుగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. ఇతరుల దగ్గర నువ్వు సోమరుగా చేజాపని పని లేదు. సోమరుడు చేస్తాడు, పని చేయలేడు కదా, వాడు చేజాపుతాడు, ఎట్టు పనులు చేస్తాడు. మరి పలానా చోటకి వెళ్ళిరామంటే ఇల్లు వస్తాడు. ఎందుకు? ఆ ఇల్లు వస్తే ఒక 10 రూపాయలు ఇస్తాడేమో, ఆకలైతే ఒక ముద్ద పెడతాడేమో అని. సోమవారులు ఎట్టి పని చేస్తారు, ఎందుకంటే పని చేయలేరాడు, వాళ్ళ శ్రద్ధ లేదు. శ్రద్ధగా పని చేసాడు అవుతాడు, ఏలుబడి చేస్తాడు, రూపాయి సంపాదించుకుంటాడు. ఇంకోటి పిలిచి పలానా చోటకి వెళ్ళి తెచ్చిపెడరా, నీకు ఇదిగో రూపాయి ఇస్తానంటాడు. ఏలుబడి చేస్తాడు. శ్రద్ధగా పని చేయాలి. మన కుటుంబంలో ఎంత శ్రద్ధగా ఉంటామో దేవుని పనిలో కూడా మనం అంత శ్రద్ధగా ఉన్నాం. ఇంకో మాట మీకు జ్ఞాపకం చేస్తాను, అదే వాక్యంలో చూడండి, 10వ అధ్యాయము 4వ వచనం.
సామెతలు 10:4. బద్ధకంగా పని చేయవాడు చూడండి అన్నాడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడగును. ఏమవుతారంట? దరిద్రుడగును. దరిద్రులు లేకపోతే శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. అది పని చేయాలి. మనం ఒక అవసరవంతులు అవ్వాలంటే శ్రద్ధగా పనిచేయాలి. బద్ధకంగా పనిచేసేవాడు ఏమవుతాడు? దరిద్రుడు. ఎందుకు దరిద్రుడు అవుతాడంటే ఇవాళ పని చేస్తే 1000 రూపాయలు వస్తాయి, ఇవాళ రేపు సరిపోతాయని 2 రోజులు కూడా కొనుక్కుంటాడు ఇంటికాడ. ఇక్కడ బద్ధకం అన్నమాట. డబ్బులు ఇంటికాడ పని చేయి, బద్ధకిస్తాడు. మళ్ళీ అయిపోతే మళ్ళీ పనికి వెళ్తాడు. ఇక్కడ దరిద్రుల కింద లెక్కే. ఒకరోజు పడిపోతే రూపాయలు తింటాడు. ఎప్పుడు కూడా శ్రద్ధ కలిగి ఉండాలి. బద్ధకంగా ఉండకూడదు, సోమరితనంగా ఉండకూడదు. సంఘంలో కూడా ఇప్పుడు పరిస్థితి ఎట్లుందంటే సోమరితనం ఎక్కువైపోయింది, బద్ధకము ఎక్కువైపోయింది. ఈ సోమరితనము ఈ బద్ధకం వలన ఏమీ ఉపయోగం లేకుండా, అందుకే సోమరులు అయిపోయారు చాలా మంది. ఆనాడు ఐగుప్తు రాజు బరో అన్నాడు, ఇశ్రాయేలు అన్నాడు, మీరు సోమరులు, మీరు సోమరులని పేరు పెట్టాడు. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకు ఏం పేరు పెట్టాడంటే సోమరులని పేరు పెట్టాడు. ఐగుప్తు మంత్రసానులు ఏం పేరు పెట్టి చూసా? ఏబ్రిస్లకు సురుకైన వారని పేరు పెట్టారు. స్త్రీలాము సురుకైన వారని పేరు పెట్టారు. రాజాము పురుషులేమో సోమరులని పేరు పెట్టారు. అట్లాగే ఇప్పుడు కూడా ఎట్లున్నారంటే సోమరులుగా ఉన్నారు కానీ చురుగ్గా ఉండలేదు. చురుగ్గా పనిచేయటం గొప్ప భాగ్యం అంటాడు. దేని సోదరు చెప్పండి. దేవుని పనిలో నువ్వు సోమరితనంగా ఉండకూడదు, దేవుని పనిలో బద్ధకంగా ఉండకూడదు. నువ్వు దేవుని పని చేయి, దేవుడిని అవసరతుగా చేయుగాక. ఈ సమస్యలు ప్రభు తీర్చునుగాక. దేవుని పని అబ్రహాము 99 వయసు వచ్చినా కూడా తెలిసినంట శ్రద్ధగా పనిచేస్తాడు. చారమ్మ గాని అబ్రహాం గారు చేస్తేనంట వాళ్ళ ఆస్తి అంట, ఆ పెంచుకున్న కోడికాయకంట స్థలం చాలేదంట, ఆ ఆస్తి అంత అయిందంట. ఆదికాండం 13 అధ్యాయం అన్నమాట. 13 అధ్యాయం ఉందా అన్నమాట. ఎందుకంటే ఆయన శ్రద్ధగా పనిచేసాడు. దేవుని పని. అబ్రాము తనకు కలిగిన సమస్తమును తన భార్యను తనతో కూడానున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తు నుండి నెగేబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారపు పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. ఎంత ధనవంతుడు! బహు ధనవంతుడు అవడానికి కారణం ఏంటంటే దేవుని పనులైనా దేవుని పని శ్రద్ధగా చేశాడు. అందుకే దేవుడు ఆయన బహు ధనవంతుడుగా చేశాడు. అంటే ధనవంతులు ప్రభు నమ్ముకుంటే ధనవంతుల, ప్రభు నమ్ముకుంటే ధనవంతులు లేరు అంటారు. ధనవంతులు ఉన్నారు. ప్రభు నమ్ముకోకుండా ప్రార్థన రాకుండా కానీ ఈ లోపల ధనవంతులు ఉన్నారు. కానీ ఈ ధనం ఇక్కడే తుప్పట్టిపోయింది, ఇక్కడే మట్టి ఎక్కుతుంది. అక్కడ ధనవంతుడు కాదు. అందుకే బైబిల్ చెప్పారు కదా, ఈ లోక ధనవంతుడు అక్కడికి వెళ్ళి ఏం చేసాడు? నరకంలో కాలుతా ఏడుస్తున్నాడు. ఈ లోపల దరిద్రుడు దేవుని పని చేశాడు కనుక ఆ లోపల ధనవంతుడిగా మార్చాడు. ఈ లోక ధనం ఎప్పుడు మాయమైపోయిందో తెలియదు. ఈ లోక ధనధాన్యాలు ఎప్పుడు మాయమైపోతాయో ఎవరికి తెలియదు. ఈ మనమంటే రానే మనం దేవుని పని చేసామనుకో మన బిడ్డ తరానంట దేవుడు ఆశీర్దిస్తాడు, ధనవంతులు చేస్తాడు. అబ్రహామును బట్టే ఆకాశ నక్షత్రం వల్ల ఇశ్రాయేలు వాళ్ళు ఇశ్రాయేలు దేవుడు ఆశీర్దించి, అందుకని అబ్రహాము శ్రద్ధగా పనిచేసినాక దేవుడు ఆయన్ని ధనవంతుడు చేశాడు. ఇంకో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. పిలిచి వాడు ఆమెను పిలిచెను. ఆమె వచ్చి అతని ముందు నిలబడినప్పుడు అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నేను నీకేమి చేయవలెను? రాజుతోనైనను సైన్యాధిపతితోనైనను నిన్ను గూర్చి నేను మాట్లాడవలెనని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞయ్యగా వాడు ఆ ప్రకారమే ఆమెతో నేను. చాలు. ఇక్కడ ఎంత అంటే దైవజనుడు ఎలీషా తన పనివాడిని పంపించాడు. ఎక్కడికి? గండ్రాల ఇంటికి పంపించాడు. గండ్రాలు మనకి ఎంత శ్రద్ధ చూస్తుంది, ఎంత శ్రద్ధగా మనకు పని చేస్తుంది. ఎంత పని? ఇంటి మీద ఇల్లు కట్టిందా లేదా? వాళ్ళు ఏర్పరిచింది, దీపస్తంభం ఏర్పరిచింది, మంచం ఏర్పరిచింది, పీట ఏర్పరిచింది. వచ్చినప్పుడు మంచి భోజనం చేసి పెడుతుంది. మన కొరకు ఎంత శ్రద్ధగా పని చేస్తుంది.
ఇంకేం కావాలో అడగమని పనివాడిని పంపాడు. పనివాడిని అడిగితే ఆమె ఏం చెప్పిందంటే, నేను సుజల మధ్య ఉన్నాను, నాకు అన్నీ ఉంది అని చెప్పింది. ఏ మాట చెప్పాల. అయితే గెహాజీ అర్థం చేసుకున్నాడు, ఏమి లేదంట, సంతానం లేదంట, ఆమె బిడ్డ లేడంట. అక్కడ వాక్యం అది కుమారుడు అంటే వారసుడు లేడు. ఏం లేడంట, ఎవరు లేడు. కుమారుడు అంటే ఎవరు? వారసుడు. దేవుని వాక్యం ఉంది కదా 127వ కీర్తన 3వ వచనంలో, కుమారులు ఆయన ఇచ్చు స్వాస్యము, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం. అంటే స్త్రీలకు సాదృశ్యము, కుమారుడు అంటే స్వాస్యం. అంటే ఇంటికి లేకపోతే అతను కొన్న ఆస్తి అంతటిగా అతను హక్కుదారుడు. గర్భఫలం అంటే ఆడపిల్లలు అంటే బహుమానం పెంచి ఇంకో అతను మనం ఆ బిడ్డను బహుకరించడం. మనకు గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తారు చూడు, అట్లాగే గిఫ్ట్గా పెట్టి నీటి. కనుక అందుకని ఇక్కడ వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఆమె కుమారుడు లేడు. ఆ మాటకి వచ్చినప్పుడు చెప్పినప్పుడు ఆమె పిలవమాట, పిలిచిన తర్వాత అన్నాడు, కింద అంటాడు, కింద మరుసటి ఏట ఈ ఋతువున ఆ మాట విని దైవజనుడైన అలాగు పలకవద్దు, నీ దాసులైన నాతో అబద్ధం ఆడవద్దు. పిమ్మట స్త్రీ గర్భవతి అయి మరుసటి ఏట ఎలీషా చెప్పిన కాలంలో కుమారుని కనెను. ఆమె చెప్పండి. ఆమె ఎందుకంది ఆ మాట అంటే, తన భర్త ముసలివాడు కనుక అంది ఆ మాట. అయ్యా నువ్వు ఆ మాట పలకొద్దు, నాతో అబద్ధము ఆడు. దైవుడు అబద్ధం ఆడు. దేవుడు ఏర్పరచుకున్న ప్రతిష్ఠించబడిన దైవజనుడు అబద్ధం ఆడు. కనుక ఆయన అబద్ధం ఆడకన్నా మాట ఏంటంటే, మీదటికి మళ్ళీ ఇదే ఋతువుకి కుమారుడు అన్నాడు కానీ కుమార్తె అన్నాడా? ఇదే మాట ఎప్పుడన్నాడు దేవుడు? అబ్రాహాముతో అన్నాడు. 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి శారాతో అంటాడు, అబ్రాహాముతో అంటాడు, అబ్రాహాం ఏది నీ భార్య శారా. అప్పుడు అబ్రాహాముతో అన్నప్పుడు, అన్న అయ్యా గుడారం ఉందా, ఇంట్లో ఉందయ్యా, కనును పేరు పెట్టదు, అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచదును అని చెప్పాడు. ఆ మాట చెప్పినాడు ఆమె నోకుందంట. నవ్వునేలా దేవునికి అసాధ్యమైన ఉందా అని ఆ ఋతు ప్రకారం మళ్ళా వచ్చినప్పుడుగా కుమారుడు. అందుకని శ్రద్ధగా పనిచేస్తే అబ్రహామును అవసరం చేశాడు. శ్రద్ధగా పనిచేయబట్టి వారసుని ఇచ్చాడు. నేను సొంతం చెప్పండి. ఇక్కడ గండ్రాలు కూడా శ్రద్ధగా పనిచేసింది, దేవుని పనిచేసింది, దైవజనుడు పనిచేసింది. అందుకే ఆ పని చేయబట్టి ఆమె కుమారుడిని ఆస్తికి వారసుడిగా ఇచ్చాడు. మరి శూన్యమి మరి ఈ ప్రతిబిందులకు వచ్చేసరికి ఆశ్చర్యపోతే అన్న భర్త పోయిన తర్వాత, చనిపోయిన తర్వాత 7 ఏళ్ళే కాపురం చేసింది. 80 సంవత్సరాలు ఏం చేసిందంటే దేవుని పరిచర్య సేవ చేసింది. అక్కడ సేవ చేయబట్టి ఆమె దేవుని మొట్టమొదటిగా పునరుద్ధారుడైన యేసు ప్రభు వారిని కనులారా చూసింది. ఎవరు చూశారు? ఆమె చేసిన ప్రతిఫలాన్ని దేవుడు వేశాడు. దేవుడు చూసే భాగ్యం ఇచ్చాడు. ఆనాడు వెళ్ళే ఆ భక్తులతో పాటు ఆమె కూడా దేవుని రాజ్యానికి వెళ్ళిపోయింది. ఎందుకు? దేవుని పరిచర్య చేస్తే దేవుని రాజ్యం సంపాదించుకుంటాడు. దేవుని పరిచర్య పని చేస్తే దేవుని అవసరతలు చేస్తాడు. దేవుని పని చేస్తే దేవుడు మనకు కావాల్సిన వాగ్దానాన్ని బట్టి బిడ్డలు ఇస్తాడు. మరణాలను దేవుడు తప్పిస్తాడు. లాజరు మరియ మార్త దేవుని పని చేశాడు. చనిపోయిన లాజరు దేవుడు బ్రతికించాడు. సమాజం అధికారి, మందిరానికి అధికారి కుమార్ చనిపోతే యేసయ్య బ్రతికించాడు. ఇతరాల కుమార్ చనిపోతే యేసయ్య బ్రతికించాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని పని చేశారు. మనం కూడా దేవుని పని చేస్తే దేవుని పనిలో మనం అంత శ్రద్ధాభక్తిగా పనిచేస్తాం. దేవుడు అంతగా భూసంగా ఆశ్రదిస్తాడు, పరలోకంలో కూడా ఆశ్రదం ఉంటుంది. మీరు బహుశ్రమల నుండి వచ్చిన వారిని అక్కడ దేవుని దూత సాక్ష్యం ఇస్తుంది. ప్రియమైన అందుకని సంఘం పని కలిగి ఉండాలి. సంఘంలో ప్రతి విశ్వాసి నా పని నేను చేయాలని ఏ విశ్వాసి అనుకుని పనిచేసి దేవుని పని
దేవుడు తప్పక మిమ్మల్ని దీవించును గాక. ఆయన ఇచ్చే ఆశీర్వాదం అవసరం ఇస్తుందంట. మనం ఎంత సంపాదించిన అవసరం రాదు, కానీ ఆయన ఇచ్చే ఆశీర్వాదం మనకు అవసరం ఇచ్చును గాక. అందుకని మనము ప్రార్థన చేసుకుందాం. మరి పని కలిగి ఉందాం, సంఘంలో పని కలిగి ఉందాం. ఎప్పుడైతే మనం సంఘం పని చేస్తాం, దేవుడు అంతగా మనల్ని ఆశ్రయిస్తాడు, అబ్బాయిలు తప్పిస్తాడు, మనల్ని తప్పిస్తాడు. భూసందగా పరలోసందగా దేవుడు మనల్ని మన కుటుంబాలను వర్తలు చేయను గాక. పని చేయండి. ముసలోళ్ళని నేను ముసలిదాన్ని అనుకోమాక. శారం ముసలిదే, 90 ఏళ్ళు ముసలిది చేసిన పని. అబ్రహాం 99 ఏళ్ళు పని చేశాడు. పని చేద్దాం. దేవుడు మనకి ఇచ్చిన ఓర్పున్నంత వరకు దేవుని పరిచయం చేసి దేవుని రాజ్యం సంపాదించుకున్నట్టు కృప దేవుని పరమ తండ్రి మనకి ఇచ్చిన గాక. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుంటాం.